రామాయంపేటలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. బాలురుల కోసం గాలిస్తున్న పోలీసులు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని కెనిటల్ కాలనీలో ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. గురువారం రాత్రి నుండి ముగ్గురు బాలురు ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాలనీకి చెందిన ధనుష్ రామాయంపేట ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అదే కాలనీకి చెందిన మనోజ్ 8వ తరగతి చదువుతున్నాడు. సమీర్ 9వ తరగతి చదువుతున్నాడు. గురువారం రాత్రి 9 గంటల వరకు కాలనీలోనే కనిపించిన ముగ్గురు బాలురు అనంతరం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు కాలనీ పరిసరాల్లో తెలిసిన వారి ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు బాలుర ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. బాలురు ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 7 గంటల దాకా ఉండే సార్, అన్నం వేసుకొని తింటాను పోయిండు. తినలే, ఆడపోయి మెట్ల మీద కూర్చుంటాడు అనుకున్నా. వీళ్ళు ఏం పిల్లని వేసుకుని అక్కడ పొట్టి అభి అని ఉంటాడు. ఆ పిల్లగాడు ఇంకో సమీరు, వాళ్ళు ముగ్గురు మిక్సింగ్ అయినారు. దయచేసి మీ కాళ్ళు మొక్తా సార్, నాకు వెనుక ముంగట ఇవ్వలేదు. ఆ పిల్లల్ని చూసుకొని బతుకుతున్నా. ఈ కేసీఆర్ కాలంలో నా భర్తని చంద చేసి అందరూ పెద్ద పెద్ద లీడర్లు కలిసి చేసినారు సార్. మీ కాళ్ళు మొత్తం నాకు ఇక నా చిన్న పిల్లగాడు, నేను కూలిక బాసనలు తోముకుంటా సార్, నాకు ఎవ్వరు లేరు. మీ దయచేసి మీ కాళ్ళు మొక్కుతున్నా సార్. మా కొడుకు ఏడన్నా ఉంటే కొంచెం పంపించండి సార్. ఎవరికైనా ఫోన్లు వాట్సాప్లలో కానీ దేంట్లో కానీ కనిపిస్తే పంపించండి. నాకు కులం లేదు, మతం లేదు, ఒకటి కేసీఆర్ ఇల్లు వచ్చింది అంతే ఉన్నా సార్. ఇగో 3 రోజులు అవుతుంది, తిండి లేక తికన్ను లేక నేను అటు ఇటు తిరుగుతున్నా సార్. మీ కాళ్ళు మొత్తం ఎవరైనా ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళకు ధన్యవాదాలు. నా కొడుకు దొరికితే వాళ్ళకు క్షేమం అని చెప్తా సార్. నాకు పడతలేదు సార్. రాత్రి 9:30 నుంచి మా బాబు కనలేదు. ఎక్కడికి మొత్తం నైట్ 2:30 నుంచి 2:30, 3 గంటల వరకు లేకినాం. ఎక్కడ కూడా కనిపిస్తలేదు. మా బాబుతోటి ఇంకిద్దరు ఊరుకున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా లేరని చెప్పి వాళ్ళు కూడా లెంకడం జరిగింది. కానీ మేము కూడా నిన్న పొద్దున్న వెళ్ళి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టి ఫొటోస్ అన్నీ ఇచ్చాం. వాళ్ళు కూడా లెంకుతుర్రు, మామూలు కూడా అందరు లెంకుతురు, కానీ ఎక్కడ కూడా ఇంత కూడా చూపిస్తలేదు. ఉన్నాడు అని చెప్తురు కానీ ఏడ కూడా కనిపిస్తలేదు అని చెప్తారు. ఎవరికన్నా ఏమన్నా తెలిస్తే కొంచెం మాకు చెప్పండి సార్, వాళ్ళకన్నా చెప్పండి. ఏమనలేదు, కింద ఆడుకుంటూనే మాయమైపోయింది. ఒక మాట ముగ్గురు కలిసి పోయినరా? ముగ్గురు కలిసి ఏమి ఏం పేరు మీ పాప పేరు? అందరికీ నమస్కారం అండి. ఆ కేసీఆర్ నగర్ కాలనీ రామాయంపేట సంబంధించిన ఒక ముగ్గురు పిల్లలు మొన్న రాత్రి 9 o'clock టైంలో ఇంట్లో దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళ ముగ్గురు పేర్లు ధనుష్, మనోజ్ అండ్ సమీర్ అని చెప్పి అబ్బాయిలు ముగ్గురు కూడా ఉన్నారు. వాళ్ళకి 8th class 9th class ఇంకో అబ్బాయి చదువుకోవటం లేదు. ముగ్గురు కూడా గత 2 days నుంచి వాళ్ళు కనబడటం లేదు. యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కొంచెం ఆ రోజు స్కూల్కి వెళ్ళకుండా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళారట. వెళ్ళినందుకు వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా కొడతారన్న భయంతో వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. దయచేసి వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కూడా మీ అందరికీ చెప్తున్నాము. ఎక్కడైనా ఈ పిల్లలు ముగ్గురు ఎవరైనా కనబడి ఉన్నట్లయితే దయచేసి మాకు ఇమీడియట్గా తెలియపరచగలరు. వాళ్ళ పేరెంట్స్ చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఈ కేసు సంబంధించిన దాంట్లో మేము కూడా కేసు రిపోర్ట్ చేశాము. ఇంతగా కేసు ప్రకారంగా మేము కూడా అబ్బాయి మిస్సింగ్ సంబంధించింది గత 2 days నుంచి కంటిన్యూ మాకు సంబంధించిన ఒక 3 టీములతో ఏర్పాటు చేశాము. 3 టీంలతో అన్ని రకాలుగా దర్యాప్తు చేసి అతను వాళ్ళ వెతకడానికి ప్రయత్నిస్తున్నాము. నిన్న మార్నింగ్ కూడా CCTV కెమెరాలు చెక్ చేస్తే మార్నింగ్ రామాయంపేట దగ్గర ఒక CCTV కెమెరాలో కనబడ్డారు. అక్కడ నుంచి పరిగెత్తకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు ముగ్గురు అబ్బాయిలు. దాని తర్వాత కూడా కెమెరాలు కంటిన్యూ చెక్ చేస్తున్నాము. మీకు ఎవరికైనా ఏమైనా తెలిసి ఉంటే మాత్రం ఇమీడియట్గా దయచేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.